ప్రకాశం జిల్లా వైసీపీ మహిళా నేత చింతకుంట్ల సువర్ణ ఒంగోలులో భూ కబ్జా చేస్తుంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసినందుకు తనకు దిశ పోలీస్ స్టేషన్ నుండి నోటీస్ ఇచ్చారని టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర నాయకురాలు షేక్ హజీమునిసా తెలిపారు. ఈ మేరకు హజీమునిసా సమావేశం నిర్వహించారు. ఇదే చింతకుంట్ల సువర్ణ గతంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుపై దాడి చేయడం జరిగిందని తెలిపారు. అలాగే దామచర్ల జనార్దన్ రావుని దుర్భాషలాడడం జరిగిందని వెల్లడించారు. అస్సలాము అలైకుం. నా పేరు హజీమునిసా, ముస్లిం మైనార్టీ స్టేట్ అధికార ప్రతినిధినండి. ఇప్పుడు ఈ నోటీసు సారాంశం ఏంటంటే 14/6వ తారీఖు రోజున నాకు ఈ నోటీసు దిశ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చింది. కానిస్టేబుల్ తీసుకొచ్చి ఇచ్చారు. ఈ కేసు పెట్టిన వ్యక్తి చింతకుంట్ల సువర్ణ. ఆమె వీడియో భూ కబ్జాలు చేస్తుంటే ఆ వీడియోని నేను షేర్ చేసిన పాపానికి ఈ కేసు నా మీద పెట్టారు. అది టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకున్న నోటీస్ అన్నమాట ఇది. కానీ చింతకుంట్ల సువర్ణ, నువ్వు చాలా ఇబ్బందులు పడతావు ముందు రోజుల్లో. ఎందుకంటే రిమ్స్ హాస్పిటల్ గొడవలో మా అన్న దామచర్ల జనార్దన్ రావు కారు మీదకి దాడి చేశారు. హాస్పిటల్లో అద్దాలు పగలగొట్టి మా అన్న మీదకి రావాలని చూశారు. అట్లాగనే మా ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు గొడవ చేశావు. సమతానగర్ కేసులో ఉన్నావు. ప్రతి ఒక్క దాంట్లో నువ్వు నీ బ్లేడ్ బ్యాచ్ ఉన్నారన్నమాట. మిమ్మల్ని పెంచి పోషించిన వ్యక్తి బాలినేని వాసు గారు. నీతికి నిజాయితీకి నిలబడి ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి దామచర్ల జనార్దన్ రావు గారు. ఈ రోజు నువ్వు నా మీద ఈ కేసు పెట్టిన కారణానికి మేమే కానీ తలుచుకుంటే నీ మీద ఎన్ని కేసులు పెట్టొచ్చు. వాపును బలుపు అనుకున్నావు ఎన్ని రోజులు. నువ్వు అధికారం ఉందని చెప్పేసి అన్నప్పుడు కన్ను మిన్ను కాను రాలేదు. తర్వాత ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత నేను నా కులం, నా తక్కువ కులం అని చెప్పేసి సింపతి డ్రామాలు ఆడుతున్నావు అనమాట. ఇది మంచి పద్ధతి కాదు సువర్ణ, మార్చుకో. ఎందుకంటే ఆ రోజు పోలీసులకు కూడా చెప్పాను, నేను ఈ వీడియో పెట్టిన వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను. కానీ వాళ్ళకి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నేను వీడియోను షేర్ చేసిన పాపానికి నా మీద కేసు కట్టారనమాట. అధికారం వచ్చిన తర్వాత కూడా కేసు అందుకున్న ఏకైక వ్యక్తిని నేను. చింతకుంట్ల సువర్ణ, నా అన్న తలుచుకుంటే మీకు ఏదైనా చేసే అవకాశం ఉండి కూడా మిమ్మల్ని ఎందుకు వదిలిపెడుతున్నాడో తెలిసిన నీతికి నిజాయితీకి మారు పేరు దామచర్ల జనార్దన్ రావు గారు. నీ వాళ్ళందరూ ఈరోజు నీకు సంబంధించిన వాళ్ళందరూ నా ఇంటికి వచ్చి నాకు ఫోన్లు చేసి ఇంకా సువర్ణ అండ్ బ్యాచ్ని ఎందుకు వదిలేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ గాళ్ళని ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు. అయినా నేనేం చెప్తున్నానో తెలిసిన వాళ్ళకి సమాధానం, మాకు అవసరం లేదు. వాళ్ళ వల్ల బాధపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకుంటున్నారు. మేము అన్ని రూల్స్ ప్రకారం వెళ్తాము. అతి తొందరలోనే మీకు తగిన మూల్యం మీరు చెల్లించుకోవాలా. కేసుల ద్వారానే మేము చట్టపరంగానే వస్తామన్నమాట. అనవసరంగా మిమ్మల్ని మేమేమి కదిలించట్లేదు. మీ గొయ్యి మీరే తవ్వుకోండి. మిమ్మల్ని ఇంకొక మాట కూడా మేము అనాల్సిన పని లేదు.